Hello guys, welcome to Telugu 5 Tips. Okay, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఇన్సైడ్ ట్రిప్. ఇన్సైడ్ అంటే లోపల నుంచి ట్రిప్ చేస్తాం, అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ నుంచి ట్రిప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అపోనెంట్ ఇలా ఉన్నాడు. ఇన్సైడ్ ట్రిప్ అంటే ఏంటి? లోపల నుంచి ట్రిప్ చేయడం. అవుట్ సైడ్ ట్రిప్ అంటే బయట నుంచి ట్రిప్ చేయడం. దీన్ని ఇన్సైడ్ ట్రిప్, అవుట్ సైడ్ ట్రిప్ అంటారు. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇన్సైడ్ ట్రిప్కి పోదాం. ఓకే, ఇన్సైడ్ ట్రిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇన్సైడ్ ట్రిప్ చేయాలంటే ఫస్ట్ బేసిక్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే క్లించ్ పొజిషన్. ఇదంతా క్లించ్ నుంచే స్టార్ట్ అవుతుంది. క్లించ్లో మనం బేసిక్గా నీస్ కొడుతుంటారు, సంథింగ్ వాట్ ఎవర్ పంచెస్ ఉంటాయి, ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. సో ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఇన్సైడ్ ట్రిప్ చేసేటప్పుడు అండర్ హుక్, ఓవర్ హుక్. ఓకే, ఇప్పుడు అపోనెంట్ ఈ లెగ్ వెనకాల ఉంది, వెనకాల పెట్టు. అపోనెంట్ రైట్ లెగ్ వెనకాల ఉంది. నాకు ఇన్సైడ్ ట్రిప్ చేయాలంటే కష్టం అవుతుంది. ఓకేనా? అపోనెంట్ది లెగ్ వెనకాల పెట్టు పొజిషన్. ఓకే, అపోనెంట్ది అక్కడ ఉంది లెగ్, నా లెగ్ ఇక్కడ ఉంది. నేను ఇన్సైడ్ ట్రిప్ చేయాలంటే లోపలికి పోవాలి, నాకు కుదరట్లేదు. అప్పుడు ఏం చేయొచ్చు? పొజిషన్ తీసుకొని మనమే ఒక స్టెప్ వెనకాలకి వేయాలి. ఓకే, పొజిషన్, గెట్ బ్యాక్ టు ద పొజిషన్. మనమే ఒక లెగ్ వెనకాల పెడితే అతని లెగ్ ముందు వచ్చినప్పుడు జస్ట్ వీ కెన్ పుల్ హిమ్ డౌన్. మీకు అర్థమైందా? ఇప్పుడు సేమ్ క్లించ్, ఓవర్ హుక్, అండర్ హుక్ తీసుకున్నాం. పొజిషన్ రైట్ లెగ్ బ్యాక్. అతను నేను దగ్గర తీసుకొచ్చాను, రైట్ లెగ్ బ్యాక్. చూడండి, దూరం ఉన్న లెగ్ని మనం ఒక స్టెప్ వేయడం వల్ల ఆర్ మనం అతన్ని పుల్ చేయడం వల్ల దగ్గరకు వస్తున్నాడు. పుల్ చేస్తే కొంతమంది వస్తారు, పుల్ చేస్తే రానప్పుడు ఫూట్ వేస్తే వస్తారు, లెగ్ వెనకాల పెడితే వస్తారు. సో పుల్ హిమ్ అండ్ జస్ట్ పుట్ హిమ్ డౌన్. చూడండి, అండర్ హుక్లో ఒకటి అండర్ హుక్ తీసుకున్నాను, ఒకటి ఓవర్ హుక్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అపోనెంట్ రైట్ లెగ్ బ్యాక్ వెనకాల పెట్టాడు, కొంచెం దూరం ఉంది. సో ఐఎమ్ పుల్లింగ్ హిమ్ టువర్డ్స్ మీ ఆర్ I'm placing my front leg back so that his leg is forward. Then we have to put it inside. Inside పెట్టినాక knee drop అనేది చేయాలి. ఓకే, then we can go down. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఇలా ఉన్నప్పుడు పుల్ హిమ్, లెగ్ వెనకాల వేసినాక ఈ లెగ్ అనేది ఇక్కడ లాక్ కావాలి. ఇది లాక్ కావాలి. చూడండి, ఇట్లా లాక్ అయిపోవాలి. ఇట్లా లాక్ చేసినాక లిఫ్ట్ చేయాలి. ఓకే, పుల్ చేశాను, లెగ్ లాక్ చేశాను, లాక్ చేశాక యూ హ్యావ్ టు లిఫ్ట్ ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చినట్లయితే కమెంట్, షేర్ అన్నీ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కెపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.